అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఓవైపు బట్టల షాపులు కానీ, బొకే షాపులు కానీ, అట్లే స్వీట్ షాపులు కానీ మొత్తం ఫుల్గా ఉన్నాయి. మనతో మరొకరు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. 2023లో మీ జీవితంలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉంటే ఏంటి? 2023 అంతా పూర్తి కష్టపడ్డాం బ్రదరు. అది కష్టం, చిన్న కష్టం కదా. ఇది తిరిగి సంపాదన లేక తిండి లేక అది గడిచిపోయి 2020 కన్నా బాగుండదు అనుకుంటున్నాం. ఎందుకని అంత ప్రాబ్లం ఎందుకు వచ్చింది 2023? ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఏం లే, తిరిగి చేసేదానికి చెందేదానికి సరిపోతుంది దానికి. ఓకే, రెవెన్యూ పరంగా ఇబ్బందులు రెవెన్యూ కానీ ఏదైనా కానీ ప్రకృతి విపత్తులు కానీ, నాట్లు వేసాము, నాట్లు పోయినాయి, మళ్ళీ నాటు వేపించాము, మళ్ళీ వద్ద కొట్టుకోపోయినాయి, మళ్ళీ వేస్తున్నాము. 3 నెలలు 4 నెలలకు వస్తుంది. పంట లేట్ అయిపోయింది, పని తగ్గిపోయింది. నీరు ఏమైనా పుష్కలంగా నీరు ఇప్పుడు మళ్ళీ నీరు ఇప్పుడు పుష్కలంగా ఉందా బ్రదర్, ఇబ్బంది ఏం లేదు. బియ్యం బాగానే ఉన్నాయి కానీ అదే వర్క్ అనేది లేట్ అయిపోతుంది కదా. నాటేసి లేట్ అయిపోతే కోతకు వస్తే లేట్ అయిపోతుంది. వచ్చిన తుఫాన్లో ఏమైనా ఇబ్బందులు పడ్డారా? తుఫాను బాగా ఇబ్బంది పడ్డాం, బస్సులు రాలేదు. నడుచుకుంటూ వచ్చాం ఆ నుంచి ఒక 15 కిలోమీటర్లు. తుఫాన్ అయితే కొంచెం చేదు జ్ఞాపకం. తుఫాను బాగా ఇబ్బంది పెట్టింది, ఇంటికి కూడా అరైపోయింది. వాస్తవంగా అయితే ఇది బస్సు ఆర్టీసీ బస్సు ఎత్తుకోపోయి బస్సు వదిలిపెట్టేసాడు. బస్సు ఆగిపోతున్నాడు. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చాము. ఇది చేదు జ్ఞాపకం. ఆ చేదు జ్ఞాపకం. ఈ 2024 ఏమన్నా కొత్త జ్ఞాపకం, మంచి జ్ఞాపకం గుర్తు వస్తుంది అనుకుంటున్నాం. లడ్డు లాంటి జ్ఞాపకం ఏమైనా ఉందా 2023లో? మర్చిపోతున్నా, మంచి గుర్తు పెట్టుకోవాలని మర్చిపోయిన ఏం లేవు. ఓకే, అలాగే 2024 ఎలా ఉండాలని? సరే, ఈ సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం, మంచి సంపాదన, అందరికీ విపత్తులు రాకుండా ప్రజలు బాగా సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం. డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇది సాధించాలి 2024లో, ఇది అచీవ్ చేయాలి నేను అని. మనం సాధించేదంటే ఏం లేదబ్బా, మనం ఏం సాధిస్తున్నామా? అది సాధించాలి గోల్ అయితే ఏం లేదు. ఉన్న రోజులు ప్రశాంతంగా గడిచిపోతూ ఉంది, చేసుకుంటూ పోతున్నాం. మనం పని చేసుకోవాలా, ఉండాలా, మన వాళ్ళకి ఒక 10 మంది పని చూపించాలా. అది మన ఆశ. ఎలా ఉండబోతుంది రాజకీయాల పరంగా తీస్తే 2024 ఎలా ఉండబోతుంది? ఎవరన్నా సీఎం మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాలు మనకి ఎందుకు బ్రదర్, రాజకీయాలు ఆలోచించినంత మనకు లేదు. ఏ పని చేసుకుని తినే సరిపోతుంది. రాజకీయం చేత ఇది లేదు. కానీ మొత్తానికి ఎవరు వచ్చిన ఇబ్బంది లేదు. వచ్చిన ఇబ్బంది, రాకపోయిన ఇబ్బంది, ఎవరు వచ్చిన ఇబ్బంది రెడీ టు ఫేస్. ఏం కాదు, మనం పని చేసుకోవాలా, వచ్చినా పని చేసుకోవాలి, రాకపోయినా పని చేసుకోవాలా.